నారాయణపేట మండలం సింగారం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు సీజ్ చేశారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి సుమారు 8 లక్షల విలువైన 8 క్వింటాల నకిలీ విత్తనాలను పట్టుకున్నట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అటు నకిలీ విత్తనాల పట్ల రైతన్నలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలందరికీ మా తరఫు నుంచి విజ్ఞప్తి అంటే ఇది ఫేక్ నకిలీ విత్తనాలు తీసుకుంటే ఇప్పటికీ కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది, కానీ ప్రొడక్షన్ అనేది లాస్ట్లో చెల్లిగా వచ్చేసరికి కొంచెం ఖరాబ్ అవుతుంది. సో నకిలీ విత్తనాలు తీసుకుంటా మీరు ఆథెంటిక్ ఆథరైజ్డ్ లైసెన్స్డ్ వెండర్స్ ఏదైతున్నాయో అక్కడ నుండి విత్తనాలు తీసుకొని మా తరఫు నుంచి విజ్ఞప్తి ఉంది. అట్లాగే ఇట్లాంటి ఏమైనా ఇల్లీగల్ దందాలు చేస్తే మన దగ్గర దానికి ఏం టాలరెన్స్ లేవు. మన తరఫు నుంచి వాళ్ళందరిపైన నిఘా మనం పెట్టడం జరిగినాయి. సో ఏమైనా అట్లా మనం ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అమ్మడే మనం దానికి సీజ్ చేస్తాం. ప్రజలు కూడా ప్రజలకి మన తరఫు నుంచి విజ్ఞప్తి ఏంటంటే మీకు కూడా ఏమైనా అట్లా ఇన్ఫర్మేషన్ వస్తే మా తరఫు నుంచి మీరు డైరెక్ట్లీ డిస్ట్రిక్ట్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. మనం దానిపైన